దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాథ. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్నటి కాలంలో అనేకమైన విషయాలు, ఉదయకాలంలో అనేకమైన విషయాలు మనతో మాట్లాడారు. ఈ సాయంకాల సమయంలో ప్రభు ఏం మాట్లాడుచున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనే విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. దాని కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవా, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, నీ నామాన్ని బట్టి ఆరాధించుటకు, నీ నామాన్ని బట్టి కొనియాడటకు, కీర్తించుటకు నీ కృపను మాకు దయచేసినందుకు వందనాలు. సమయంలో ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి, సహాయము, నీ ఆదరణ నాకు అందించి నడిపించి, బలపరిచి, ఆదరించి, ఆయత్తపరచమని దేవా, నీ సన్నిధి యొక్క కాపుదల, నీ ఆలోచన క్రియలు అన్ని వేళల మాకు దయచేయమని, నీ దీనదాసుడి నన్ను, నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నీ బిడలతో మీరే మాట్లాడి దేవా, ఏ మాటలతో నీ బిడలను ఈ కడవరి దినాలలో బలపరచున్నా అటువంటి రీతిగా బలపరిచి నీ ఆత్మతో నింపమని క్రీస్తు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి, సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, లేఖనములో అనేక విషయాలు బైబిల్ ద్వారా కనబడుతున్నాయి. అయితే ఈ 11వ అధ్యాయంలో కనబడుతున్న మాటలు ఇంకా 2-3-4 వచనాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మనకు అందిస్తున్న ఈ మాటలని గమనించుచున్నప్పుడు మనము ఎలాగూ మనం ప్రార్థించాలో మనం గమనించాలి. ప్రియులరా, దేవుడు తన క్రియలను మనము ఆలోచించకపోతే దేవుని బిడలారా, ఈరోజు విడుదల పొందుట, దేనిది విమోచించబడట అంటే విమోచించబడుట, ఎవరి చేతిలో నుంచి, ఎక్కడి నుంచి విమోచించబడాలి, విమోచన ఎవరు చేస్తారు, విమోచన విడుదల ఎవరు విడుదల ఎక్కడి నుంచి మనం విడుదల పొందాలి, దేంట్లోంచి విడుదల పొందాలి, ఏ ఆలోచనతో విడుదల పొందాలి అని ఆలోచిస్తుంటే ప్రభు మనకు ఇచ్చిన వాక్యాన్ని గమనిస్తూ దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ అనే ఆలోచనలలోకి మనం సాగేవారిగా ఉండాలి. అందుకబట్టి మనం విమోచన అనగా విడుదల, ఈ విడుదల అనే మాటలు బైబిల్ గ్రంథంలో అనేక రీతిలుగా కనబడుతున్నాయి. అయితే దేవుడు ఏ రకమైన విడుదల నీకు ఇస్తున్నాడు, ఏ రకమైన విడుదలతో నిన్ను బలపరుస్తున్నాడు, ఏ రకమైన ఆలోచనతో నిన్ను సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. విడుదల, ఈ విడుదల అనే మాట ఇక్కడ నేను వారి పాపములు పరిహారించి నా వలన కలుగు నిబంధన ఇది అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ చెప్పబడుదురు. సువార్త విషయం అయితే వారు బట్టి శత్రువులు. ఇక్కడ చూడండి ప్రియులరా, సువార్త విషయంలో వారిని బట్టి శత్రువులుగా ఎవరు మారుతున్నారు? ఏమండి, ఎవరిని బట్టి మనం శత్రువులుగా మారిపోతున్నాం? మన ఆశలను బట్టి, మన కోరికలను బట్టి, మన తలంపును బట్టి చాలా రకాలుగా ఉన్నాయి. కొందరు కొన్ని సమయంలో మన తల్లిదండ్రులను బట్టి కూడా మనం సమాజానికి శత్రువులతనంగా మారిపోతున్నాం. కొందరు తల్లిదండ్రులు పిల్లలను పెంచుతూ ఉంటారు, వాళ్ళు ఎలా పెంచుతున్నారో తెలియదు కానీ సమాజానికి అనేకులకు శత్రువుగా మారిపోతున్నారు. నా ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడనే విషయం మర్చిపోతున్నారేమో. అయితే దేవుడు ఏం మాట్లాడుచున్నాడు అంటే, విమోచన అనేది ఎలాగా దొరుకుతుంది అంటే, ఇక్కడ యాలయనగా దేవుడు తన కుమారుని అని విషయములను
పిలుపు విషయంలోను పశ్చాత్తాపడు. మీరు గతకాలమందు దేవుని నుండి ఇప్పుడు వారు అవిధేయతను బట్టి కదా, అటువలనే మీ ఎడల చూపబడిన కరుణ బట్టి వారును ఇప్పుడు కరుణకు నిమిత్తము ఇప్పుడు వారు. ఇక్కడ మనం గమనించాలి, మరొకసారి చదువుతున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి ఒకసారి, దేవుడు ఈ నిబంధనను ఇశ్రాయేలు జనులందరకు నిబంధన అనేకటి. అంటే మనకు విమోచన కావాలంటే ఏం కావాలి? విడుదల కావాలి. ఇక్కడ విడుదల లేకపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే, గాని ఏర్పాటు విషయమైతే మీ పితరులను బట్టి మీరు ప్రియులై ఉన్నారు. ఎలా అనగా దేవుడు తన కృపా వరమును బట్టి పిలుపు విషయములను పశ్చాత్తాపడు. అంటే దేవుని యందు విశ్వాసం కలిగిన మనము ఆయన పిలిచినప్పుడు ఆయన పశ్చాత్తాపన పడడు. అంటే మనం పశ్చాత్తాపంలో ఉంటే ఖచ్చితంగా పిలిచిన పిలుపుకు విలువ, అవకాశం దొరుకుతుంది. ప్రియులారా, దేవుడు ఏ రకంగా మనల్ని పిలుస్తున్నాడు? ఏ రకంగా పిలవాలి అసలు మనల్ని? మనకి విమోచన అనేది ఎక్కడ దొరకాలి? విడుదల ఎక్కడి నుంచి రావాలి అంటే మనలో నుంచి పుట్టుకు రావాలి. ఎస్, కొన్ని సోదరులు వచ్చినప్పుడు చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే, మా పరిస్థితి ఇలాగుంది కాబట్టి ఈ శోధన నుండి మేము తప్పించబడాలి అని అనుకునేవారు అనేకులు. కానీ విడుదల మనకు కావాలంటే, విమోచన మనకు కావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. ఆ నియమాలు ఎలాగుంటాయి? విశ్వాసము, భక్తిపరంగా, లేకపోతే దేవుని ఆలోచన ప్రకారంగా, ఎదుటివారి పట్ల మనం చేసే ప్రవర్తన క్రియలు. ఎవడు చూస్తున్నాడని కొందరు అనుకుంటారు. చూచేవాడు చూడకుండునా, వినేవాడు వినకుండా ఉండునా, ఏమన్నా ఆలోచించేవాడు ఆలోచించకుండా ఉండునా, ఏమండి గ్రహించేవాడు గ్రహించకుండా ఉండునా? లేదే. నీ పట్ల నీ మహిమ, నీ పట్ల నీ దారి, నీ క్రియలను సరిచేసేవాడు సరిచేయకుండా ఉండినా? లేదు కదా. ఇలాంటి ఆయన నువ్వు ఏ రకంగా ఉంటున్నా ప్రియులా, దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఏ రకంగా నన్ను బలపరుస్తున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని కృపలో విడుదల, దేవుని యొక్క విమోచనలో ఎలాగ మనం ఉన్నాం? విడుదల కావాలంటే, విమోచన పొందాలంటే ఖచ్చితంగా మనిషికి కావలసిన ఆదరణ, బలం ఉండాలి. అంటే విశ్వాసంతో కూడిన క్రియలు మనలో ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుని యొద్దకు అనేకమైన విధములుగా మనము కనబడతాం. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రభు, అంటే దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారు అవిధేయతను బట్టి వారు కరుణింపబడేది. అంటే దేవుని ఎడల విశ్వాసము, నమ్మకము, భక్తి, భయము మనం కలుగున్నప్పుడు ఆయన ఎడల అనేకమైన విషయాల్లో ఆదరణ కలిగి నీవు జీవిస్తున్నావేమో. ఏ తలంపు నువ్వు కలిగి ఉన్నావు? ఏ ఆలోచనలో నువ్వు నడుచుకుంటున్నావు? ఏ తలంపులతో నువ్వు ఆదరణ కలిగి మనము అనేకమైన విషయాల్లో కలిగి ఉంటున్నాం? ఒకసారి ఆలోచించాలి ఇక్కడ మనం. అందుకబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఏమండి, విడుదల అని నీవు కలగాలని ఆశపడుతున్నావా? విమోచన నువ్వు పొందాలని ఆశపడుతున్నావా? అయితే ఎలాగ పొందుతున్నావు విమోచన? ఏ రకంగా పొందాలనుకుంటున్నావు? నీ సొంత శక్తిని బట్టి విమోచన పొందాలనుకుంటున్నావా? నీ సొంత ఆలోచన బట్టి నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావా? లేదు, అవ్వదు. ఒకవేళ ఒక విషయం గమనించండి, ఎంతవరకు నీ శక్తి సరిపోతుందో అంతవరకు పోరాడతావు. నీ శక్తికి మించిన పని ఉంటే ఎదుటి వారి యొక్క సహాయం తీసుకోవాలి. అందుకే మన లోకములో మాట్లాడుతుండే వైద్యుడికైనా వేరెక్కడైనా సెకండ్ వేరొక మనిషిని అడిగి సలహా తీసుకుంటే ఏమి నష్టం? సలహా తీసుకోవచ్చు కదా, తీసుకుంటే ఎంత మంచిది అనే విషయాలు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విమోచన, విడుదల నీకు కావాలంటే ఖచ్చితంగా నీలో ఏమి కావాలి? విమోచనకు సంబంధమైన క్రియ నీలో ఉండాలి. విమోచనకు సంబంధమైన తలంపులో నీలో ఉండాలి. అప్పుడే నువ్వేమవుతావు? విడుదల కొత్త విమోచన పొందడానికి అవకాశం ఉంటుంది.
గనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడంటే దాని అర్థం ఏంటి? మనకి అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగిన వారమై ఉండాలి. అయితే ఇక్కడ అంటున్న మాటలను చూస్తే, అటువలే మీ ఎడల చూపున్న కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అంటే ఇప్పుడును వారు కరుణ కలిగి ఉండాలంటే, కరుణ కలిగి ఏ రకంగా కరుణ పొందాలి, కరుణించబడాలి? దేవుడు మా పట్ల కరుణ కలిగి లేడండి, దేవుడు మా పట్ల కరుణ చూపట్లేదండి, మా పట్ల దయ లేదండి, మా పట్ల విమోచన లేదండి. విమోచన ఆయనకు ఉందేమో, ఆయనకు నేను విమోచించాలని, విడుదల చేయాలి ఆయనకు ఉంది, కానీ నీకు విడుదల పొందాలని, విమోచన పొందాలని నీకు మొదట లేదు. ఏంటి మీకేమైనా ఉందా అని అడగవచ్చు మీరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి విమోచన అనే పదము ఎన్ని రకాలకు ఆదరణ కలుగజేస్తుందంటే, ప్రతి జీవితానికి ఒక మార్గమును వెలువడని దేవుడి అందరినీ ఇక్కడ చూడండి, దేవుడు అందరినీ వారి వారి తలంపులను కూడా బంధించి మూసివేస్తున్నాడు. అంటే ఆశీర్వాదాలు పొందవలసిన సమయంలో ఆశీర్వాదం పొందకుండా, విమోచన పొందవలసిలో విమోచన పొందకుండా, విడుదల పొందే సమయంలో విడుదల పొందకుండా మనం ఎలాగుంటున్నామంటే ఆ సమయం వచ్చాడు చూద్దాలే, ఇప్పుడు మాకు అవసరం లేదు అనే రీతిలో గర్వముతో కూడిన, అసూయతో కూడిన, అహంకారంతో కూడిన మాట్లాడే మనుషులు, ధన బలము, ఖండ బలము, అధికార బలము కలిగి మాట్లాడే మనుషులు ఎలాగుంటారండి? ఈ రకంగా. అందుకే వారిని ఏం చేస్తున్నాడు దేవుడంట? విమోచించుటకు ఆయన కలిగి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యం. ఇక్కడ చూడండి, దేవుని బుద్ధి జ్ఞానములు గంభీరమని, ఎంత ఆనందకరమైనవి. నిజమే కదా? దేవుడు అనే పదముకు ఎంత విశ్వాసం, హృదయం కలిగిన వాడైనా. లేకపోతే నువ్వు నేను ఈ భూమి మీద మెసలగలమా, జీవించగలమా? లేదు కదా. అయితే ఇప్పుడు నువ్వు శోధించుటకు ఎంత సక్షమ కలుగుని, ఎంత బలము కలగాలని శోధించాలని నువ్వు అనుకుంటున్నావు? ప్రయోజనము కానే కాదు అని ఇక్కడ సెలవిస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన మార్గములు ఆరోగ్యం, అంటే ఆయన మార్గములు ఎంతో గంభీరం, అంటే ఎంతో విశ్వాసంతో కూడిన, ఎంతో భక్తితో కూడిన గంభీరము, అనింగంబరములు అంటే ఆనందముతో కూడిన మరి ఆయన మార్గములు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరలా ఆయనకి మిగిలైన వాడు ఎవడు అని ఇక్కడ అంటున్నాడు. చూడండి, మరలా చదువుతున్న మాటని ప్రియులారా గమనించండి ఒకసారి. మనం అందరి ఎడల కరుణ చూపువను దేవుడిని అందరిని, అంటే వారి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి అంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము గంభీరములు, అంటే ఆహా, దేవుని యొక్క మాటలు, క్రియలు ఎంతో గంభీరమైనవి, ఎంతో అసఖ్యములు. ఆయన మార్గములు ఇక్కడ ఆయన మార్గములు ఎంతో అగణ్యములు అంటే ఎంతో విలువైనవి, ఎంతో గొప్పవి, ఎంతో ఆశీర్వాదంతో కూడిన క్రియలు. ఆయనకి ద్వేషించడం, బాధ పెట్టడం ఆయనకి తెలియదు అంటున్నాడు. అయితే అంటే దేవుని గొప్ప మనసును ఎరిగిన వాడు ఎవడు? అంటే దేవుని యొక్క ఆయన మనసును, గొప్ప మనసును ఎరిగిన వాడు ఎవడు? నీకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? నీకు ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందేవాడు. అంటే ఆయన నిన్ను స్తుతించి, లేదా ఆయన ముందు నిలబడి ఆయన గణపరిచి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? అంటే మన విమోచన, విడుదల మనకు కావాలన్నప్పుడు మనలో కొంచెం తగ్గింపు గుణం ఉండాలండి. అందుకే ఇలా క్రైస్తవులు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఎవరో కూడా చెప్పట్లేదు, కానీ నాయకులు చెప్తున్నారు తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. అందుకని మేము తగ్గించుకుని ప్రజలను బ్రతిమాలుకుంటున్నామండి. ధనవంతుడు కూడా తన రాజ్య పరిపాలన మరి స్థిరపరచుకోవడానికి ఏం చేస్తాడు తెలుసా?
ఏం చేస్తాడంటే అనేకమైన విధములుగా ప్రయత్నములు చేస్తూ ఉంటాడు ప్రియుల. గనుక మనము ఆలోచన కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న తన క్రియలను, తన ఆలోచనను ఏ రకంగా నువ్వు ఉంచుకుంటున్నావు అంటే ఇక్కడ అంటున్నాడు, ఆయన మూలమును, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. ఇంతవరకు ఇక మరొకు అంటే ఇంతవరకు ఇక ముందు ఆయనకి ఘనత కలుగును గాక. ఆమేన్. అంటే ఇక్కడి నుంచి అయినను దేవునిని గణపరిచే విధము, దేవుని కొనియాడే విధము, దేవునిని స్తుతించే ఆలోచన నీకు కలిగి ఉన్నావా? ఉంటే ఎలాగున్నావు, ఏ రకంగా ఉన్నావు? నా ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ప్రార్థించే వారిగా ఉండవలసిన వారై ఉన్నారని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. గనుక దేవుని యొక్క వాక్యములో అనేకమైన విషయాలు, అనేకమైన తలంపులు మనకు కలుగున్నప్పుడు దేవుడు నీ ఎడల ఏ రకమైన నడిపింపు, ఏ రకమైన ఆలోచన నీకు కలిగి ఉన్నావు. విమోచన అంటే సామాన్యమైన మాట కాదండి. అది విడుదల అనే మాట చాలా. విమోచన అంటే ఎలాగుండాలంటే, విమోచన నీలో తగ్గింపు, నీలో సరిచేసుకునే గుణం, నీలో ప్రభువును కలుసుకునే గుణం, ఎదుర్కొనే గుణం, ప్రార్థన చేసే గుణం, ఆయనతో మాట్లాడే గుణం, ఇవన్నీ కలుగున్నప్పుడు నీకేం కదా విమోచన అంటే విమోచన నీకు దొరుకుతుంది. విమోచన దేవుడు నీకు కలగజేస్తాడు, విమోచన నీకు ఇస్తాడు, విమోచన అనే సంబంధమైన మాటలను నీకు అందిస్తాడు. ఈ సమయంలో సాయంకాల పూట మనము ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు ఏం చేస్తున్నాడు? విమోచన కొరకు అనగా విడుదల కొరకు మీరెంతగా ఎదురు చూస్తున్నారు, ఎంతగా ఎదురు చూస్తున్నారు మీరు. అయితే మీ యొక్క విడుదల అంటే మీ యొక్క మార్గమును ఎదురు చూసి కడవరి దినాల్లో ప్రతి మనిషి చూడవలసింది అంటే ఎదురు చూడటం. ఎలాగండి? దేవునితో ఎదురు చూడటం, దేవుని కొరకు ఎదురు చూడటం, విమోచన కొరకు, విడుదల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? అయితే ఈ సాయంకాల పూట దేవుడు అటువంటి విమోచన, విడుదల దేవుడు ఇస్తాడని నమ్మొచ్చు. ఆదరణతో విడుదల కలుగుటకు, విమోచన పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎల్లరకు అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవా, నీకు వందనాలు. విమోచన, విడుదల కావాలని, విమోచన, విడుదల నాయన నీ బిడలైన వారికి ప్రభా ఎందరైతే కోరుకుంటున్నారు, ఎందరైతే తలస్తున్నారు, ఎందరైతే ప్రార్థన చేస్తున్నారు, ఎందరైతే నీ ఎడల విమోచన కొరకును, విడుదల కొరకు ఎదురు చూసి ఆశపడి తండ్రి దుప్పు నీటి కొరకు నేను ఆశపడినట్లు వారి హృదయాలు, వారి మనుషులు ప్రభా ఏ రకముగా నాయన ఎదురు చూస్తూ దేవా నాయన నీ ఎడల ప్రార్థన కలిగి ఉన్నారు, నాయన నీ ఎడల నేను విజ్ఞాపన కలిగి ఉన్నారు, నాయన నీ ఎడల నేను ఎన్ని రకాలుగా ఎదురు చూస్తున్నారు దేవా. ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు నీ ఆదరణ, నీ కృప, నాయన విడుదల, నాయన విమోచన దయచేయమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ సన్నిధి కాపుదలతో వర్ధిల్ల చేయమని, దీనులము అలుపులు ప్రభా అయోగ్యులము దేవా నా దేశాన్ని, నా దేశ ప్రజలను, 150 కోట్ల ప్రజలు అందరూ ప్రభా అన్య కుటుంబంలో జీవించుచున్న వారమే, అన్యులమే ప్రభా. ఇదిగో మీరంటే రాత్రి కాలంలో ఉన్న అన్యుల కొరకును మీరు ప్రార్థించేవారై ఉన్నారు. అన్యుల నిమిత్తము విజ్ఞాపన చేయనంత కాలము మీరు విడుదల పొందరు. మీకు శోధన వస్తుంది, వేదన వస్తుంది, కష్టాలు ఎన్ని వస్తాయి, వారి కూడా మీరే భరించాలి. ఎందుకంటే ప్రార్థించే వాళ్ళు తెలిసి, స్తుతించే వాళ్ళు తెలిసి, ప్రార్థన చేసి కనిపెట్టి దేవా దేవా అని మొరపెట్టి మార్గముండం మీరు మౌనము కలుగుంటే అప్పుడు దేవుడు ఊరికినే ఉంటాడా? ఉండడే ఉండడు. వచ్చే ఆశీర్వాదం అంతా పోగొట్టి ప్రియుల దేవుడు మనతో ఆత్మ నడిపింపు అందించుతాడని భావము కలిగి దేవా నీ బిడ్డలైన మేము ప్రార్థన చేసే భాగ్యం అందించమని అడుగుచున్నాను. అందరూ నా వారే, అందరూ మా రక్త సంబంధికులే,
అందరూ మా యొక్క బంధుమిత్రులే, అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దేశంలో ఏ ఏ తలంపులు కలిగి ఉన్నారు, ఏ వృత్తుల్లో ఉన్నారు, ఏ ఏ పనుల్లో ఉన్నారు, దేశాన్ని కాపాడేవారు, దేశాన్ని పరిపాలించేవారు, దేశం కొరకు పనులు చేస్తూ ప్రజల కొరకు నడుము కట్టి పనులు చేస్తున్న వారందరి మీద నీ ఆత్మను కుమరించండి. ఒకరా ఇద్దరా అనేది కాదు, ఏ గుంపులో, ఏ తలంపులో, ఏ యొక్క రీతిలో వానరులుగా పనులుగా తలంచు కలిగి పనులు చేస్తున్నారు, వారి వారి పనులందును నమ్మకమును, విశ్వాసము, భక్తి, భయముతో విమోచన, విడుదలలో కలిగి ప్రార్థన నిలిపింపుతూ నిన్ను గణపరిచే భాగ్యము అందించమని మా ప్రభును రక్షకుడును త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మౌనదుడని మాకు దయచేయం. నా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించు, మమ్మల్ని శోధనకి కింద రాజ్యము, శక్తి, మహిమ నిరంత నీవు నావు తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం, అపవాదికులం ప్రవేశరత్నమే జయం, అపవాదికులం సంపూర్ణ విజయం, అపవాదికి అంతకం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు తలంపు, విమోచనతో, విడుదలతో ఆయన రాకడకు సిద్ధపాటు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.